నారా చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా పేరుతో ఒక బహిరంగ సభను నిర్వహించారు. ఆ బహిరంగ సభలో ఆయన మాట్లాడిన తీరుగాని, ఆయన వైసీపీ ప్రభుత్వం మీద, ఈ 7 నియోజకవర్గాల్లో, పల్నాడులో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి శాసనసభ్యుల మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా ఆక్రోశాన్ని ప్రదర్శించారు. ఉన్నవి లేనివి కలిపి అనేక రకమైన ఆరోపణలు చేసి జనాన్ని నమ్మించాలనేటువంటి ప్రయత్నం చేశారు. ఆయన ఉపన్యాసం మొత్తంలో నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను, ఈ 14 సంవత్సరాల కాలంలో ఈ పలనాడుకు ఈ కార్యక్రమాలు చేశాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాలు చేయలేదు, నాది బెటర్ అయిన ప్రభుత్వం, 14 సంవత్సరాలు పరిపాలించినటువంటి ప్రభుత్వం చాలా బెటర్గా పరిపాలన చేసింది, 5 సంవత్సరాలు చేసినటువంటి పరిపాలన బాగోలేదు అని కంపేర్ చేసి మాట్లాడేటటువంటి మాట ఒక్కటి కూడా మాట్లాడలా. పల్నాడు అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఒరికి పూడిసెల తాను వస్తే పూర్తి చేస్తాడట, అలాగే పల్నాడుకు కావలసినటువంటి వాటర్ని స్కీమును తీసుకొచ్చి చేస్తాను అనేటువంటి మాటలు మాట్లాడారు. నేను అడుగుతా ఉన్నా, ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఒరికి పూడిసెల ఇవాళ వచ్చిందా నిన్న వచ్చిందా? నువ్వు అనేక సార్లు శంకుస్థాపన చేశావే, మీ అబ్బాయి కూడా వెళ్ళి శంకుస్థాపన చేశాడే, 14 సంవత్సరాల్లో నీకు ఒరికి పూడిసెల గుర్తురాలా? అలాగే పలనాడు డ్రాట్ మిటిగేషన్కి సంబంధించినటువంటి స్కీమ్ నీకు గుర్తురాలా? అవన్నీ మళ్ళా ఎన్నుకుంటే ఇవన్నీ చేస్తాననేటువంటి ఒక అభూత కల్పనలు కల్పించేటటువంటి ప్రయత్నం చేశారు. దానితో పాటు నాకు చాలా చిత్రం వేసింది ఏంటంటే, అందరి జాతకాలు రాస్తున్నాడట చంద్రబాబు నాయుడు గారు. అందరి జాతకాలు అంటే ఈ శాసనసభ్యులు ఉన్నారు, 7 శాసనసభ్యుల జాతకాలు కూడా రాస్తున్నాడట. ఆ రాయడం కూడా చిత్రగుప్తులాగా రాస్తున్నాడట. నాకు అర్థం కాల. ఈయనేమో చిత్రగుప్తుడు చిత్రాలు రాస్తాడు, వాళ్ళ అబ్బాయి ఏమో రెడ్డి పుస్తకం రాస్తాడు. ఏం చేసుకుంటారా ఈ పుస్తకాలు రాసి మీరేమన్నా అధికారం సచ్చేవాళ్ళ? వీధి మునిగిపోతున్నటువంటి పడవ అనేది అందరికీ అర్థమవుతుంది. నిన్న నీ ఉపన్యాసం మొత్తం వింటే మునిగిపోతున్న పడవని ఏ విధంగా కాపాడుకోవాలనేటువంటి తాపత్రయమే నీలో కనిపిస్తుంది తప్ప మళ్ళా తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి లక్షణాలు ఉన్నటువంటి రాజకీయ పక్షంగా మీకు కనిపించడం లేదు. 14 సంవత్సరాలు ఏం చేశావు? ఈ రాష్ట్రంలో ఏ గ్రామం వెళ్తే ఇదిగో నేను ఇది చేశానని చూపించగలవా అంటే దానికి సమాధానం లేదు. ఈయో లేనిపోయినటువంటి ఒక అభూత కల్పనలు సృష్టించుకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దుర్మార్గులట. 7 ఏంటి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు మారీసుడంట, ఆయన మార్చమంటున్నాడు. ఆయన మార్చు దమ్ముంటే అన్నాడు. మార్చవయ్యా, దమ్ముంటే నువ్వు ఓడించు, నీకు ఆ దమ్ముందని అడుగుతా ఉన్నా. ఆయన దుర్మార్గుడు, దుష్టుడు, మారీసుడు ఇలాంటి పేర్లు, రాక్షస పేర్లని పెడుతున్నావు కదా, నీకు అసలు దమ్ముంటే ఓడించే దమ్ము నీకుందా అని అడుగుతా ఉన్నా. భయపడుతున్నావు. పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అంటేనే భయపడేటటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంతవరకు ఓటమి ఎరుగనటువంటి వ్యక్తి. ఆయన గురించి అవాకులు చవాకులు మాట్లాడుతున్నావు. కాసు మహేష్ గురించి మాట్లాడుతున్నావు. కాసు మహేష్ ఇవాళ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి కాదని మనం చేస్తున్నాం. వారి కుటుంబం, వారి తాతగారు, వాళ్ళ నాన్నగారు ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి పదవులను నిర్వహించి రాష్ట్రానికి మేలు చేసినటువంటి వ్యక్తులు. మరి ఆయన మీద ఓడిపోయిన గురించి చెప్పలేమని నువ్వు? మా ఊళ్ళో అయితే పగలు తీసి పారేస్తారు, 5 సంవత్సరాలు ఇంత బ్రహ్మాండంగా చేసిన ఒక మాట చెప్పు. రజనీ గారి గురించి చెప్పావు, రజనీ గారి మీద ఓడిపోయిన గురించి చెప్పు. లేదు శంకరరావు గారి గురించి, ఇసుక గురించి శంకరరావు గారి గురించి మాట్లాడావు, శంకరరావు గారి మీద ఓడిపోయిన గురించి చెప్పు. వీళ్ళేం పగలు తీశారు? 5 సంవత్సరాల పరిపాలనలో ఏం చేశారు ఒకసారి గుర్తించుకోమని మనం చేస్తున్నా. నువ్వు చెప్పకపోయినా రాష్ట్ర ప్రజానీకానికి మనం చేస్తున్నా, లేదంటే ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలకు మనం చేస్తున్నా. శంకరరావు గారి మీద ఓడిపోయినైనా, లేదు కాసు మహేష్ గారి మీద ఓడిపోయినైనా, చిలకూరుపేటలో రజనీ గారి మీద ఓడిపోయినైనా,
ఎంత బ్రహ్మాండంగా 5 సంవత్సరాలు పరిపాలన చేశారో నేను ప్రత్యేకంగా చెప్పాలని అడుగుతా ఉన్నా. ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోండి, ఒక్కసారి నెమరు వేసుకోండి. ఎంత దుర్మార్గమైనటువంటి పరిపాలన చేశారో అందుకే చిట్టుగా అడుగుతారు. 7 నియోజకవర్గాలు 7 నియోజకవర్గాల్లోనూ 7 తెలుగుదేశం అభ్యర్థుల్ని ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించినటువంటి ఘనత రాయలసీమ ఈ పల్నాడుకు దక్కుతుందని మనం చేస్తున్నాం. నా గురించి కూడా మాట్లాడాడు, ఆరోపణ చేయలేదు. నేను అంబోధురాబాబు కొత్తగా మాట్లాడటం కాదు, అది కూడా ఎందుకు మాట్లాడాడో నాకు తెలియదు. ముందు మాట్లాడలా, మర్చిపోయినా అన్నాడు. కింద నుంచి వస్తున్నారు, రాంబాబు గురించి మాట్లాడు, రాంబాబు గురించి మాట్లాడు, రాంబాబు గురించి మాట్లాడాను. అంబటి రాంబాబు నడుస్తున్నారు. మీ సభలోనే నా గురించి అరుస్తున్నారంటే నాకున్న ప్రాధాన్యత ఏంటో నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదని మనం చేస్తున్నాం. అప్పుడు గుర్తొచ్చింది అంబటి రాంబాబు, ఆంబోతు రాంబాబు. నన్ను ఆంబోతు అన్నప్పుడల్లా నేను అంటూనే ఉంటా, దాని ఏం సందేహం లేదు. మరొక్కసారి అంటున్నా, చంద్రబాబు నాయుడు గారు నన్ను ఆంబోతు అంటున్నావు, రంకెలేస్తున్నాను అంటున్నావు, నేనేమనాలే చెప్పా కదా స్టాండర్డ్ డైలాగ్. ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసి రాజకీయంగా ఎదిగినటువంటి వ్యక్తివి నారా చంద్రబాబు నాయుడు గారు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఇలా పదే ఆంబోత్ అంటే ఏ ఆంబోతుకు ఏ ఆవుని సప్లై చేసావో కూడా చిట్టా తీస్తా జాగ్రత్త అని మనం చేస్తున్నా. అది కూడా చేసి అడ్రస్తో సహా చెప్తే నువ్వు మళ్ళా ఏడవలసి వస్తున్నాయా చంద్రబాబు నాయుడు గారు? మాట్లాడేటప్పుడు కాస్త నాలికను కంట్రోల్ చేసుకుని మాట్లాడు. అనుభవం ఉన్నటువంటి వ్యక్తివి కదా, 40 సంవత్సరాల రాజకీయ జీవితాన్ని ఉంది నీకు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు. నా గురించి మాట్లాడేటప్పుడు మైండ్ యువర్ కంట్రోల్, మైండ్ పెట్టుకుని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆంబోతు రంకెలేసినట్టు రంకెలేయకుండా ఆపేస్తాడు. ఆపి దమ్ముంటే చూస్తాను నేను, నీ దగ్గర దమ్ముంటే ఆపని అడుగుతా ఉన్నా. యు ఆర్ అ చీటర్, 420 మోసగాడిని. రాష్ట్ర ప్రజల్ని మోసం చేశావు, ఎన్టీ రామారావుని మోసం చేశావు, తెలుగుదేశాన్ని మోసం చేశావు, నీ బంధువుల్ని కూడా మోసం చేసినటువంటి 420 వ్యక్తిని నువ్వు ఇవాళ మాట నీ నూకలు చెల్లే రాజకీయంగా. ఇంకా ఈ రాష్ట్రంలో నీకు భవిష్యత్తు లేదు, నీ పార్టీకి భవిష్యత్తు లేదు. అందువల్ల పెద్ద నేను కాదు రంకెలేసేది, నువ్వు ఇన్ని రంకెలేసావా బాబు. శంకర్రావు అంటాడు, తమ్ముళ్ళు శంకర్రావు ఇసుగా కాజేస్తున్నాడు, శంకర్రావు ఇసుగా కాజేస్తున్నాడా? ఏం పోయేగానే వచ్చిందని నాకు అర్థం కాలేదు. ఇలాంటి తప్పుడు ఆరోపణ చేసేటటువంటి కార్యక్రమాన్ని నువ్వు చేస్తున్నావు. ఇది మంచిది కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నువ్వు చాలా సందర్భాల్లో చాలా విషయాలు మాట్లాడావు, ఇప్పుడు కూడా అదే విషయాలు మాట్లాడుతూ ఉన్నావు. ఏమిటంటే కోట్ల శివప్రసాద్ గురించి మాట్లాడారు. సరే, ఆయన నా మీద పోటీ చేసి ఒకసారి గెలిచాడు, రెండవసారి అందరితో పాటు ఏరుగురితో పాటు ఆయన ఓడిపోయాడు. ఎస్, ఇక్కడ నేను మనవి చేస్తున్నా, రాష్ట్ర ప్రజానీకాన్ని, పలనాడు ప్రజానీకాన్ని మనస్ఫూర్తిగా అడుగుతున్నా, కోడెల శివప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకోవడానికి, మరణించడానికి ఎవ్వరు కారణం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా? లేదు అంబటి రాంబాబు గారా? తెలుగుదేశం పార్టీనా? నువ్వా? ఒక్కసారి ఆలోచించమని మనం చేస్తున్నా. ఎందుకంటే కేవలం కోడెల శివప్రసాద్ గారి మరణానికి ప్రధానమైన కారణం నువ్వు, నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే కోడెల శివప్రసాద్ గారు చనిపోక ముందు కూడా ఆత్మహత్యా ప్రయత్నం చేసుకున్నాడు. ఎందుకు ఆత్మహత్యా ప్రయత్నం చేసుకున్నాడు? కోడెల శివప్రసాద్ లాంటి సీనియర్ పొలిటీషియన్ ఓటమి పాలైతే ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు కదా నువ్వు. ఆ కుటుంబాన్ని పక్కన పెట్టాలని నిర్ణయించావు కదా. కోడెల శివప్రసాద్ని పక్కకు నెట్టాలని నిర్ణయించుకున్న తర్వాత ఆ బాధ పడలేక మానసికంగా 1-2 సార్లు నిన్ను కలుసుకోవడానికి ప్రయత్నం చేసిన వారి కుటుంబాన్ని కానీ వారిని కానీ పక్కకు నెట్టేసినటువంటి దుర్మార్గుడవు నువ్వు. అందువల్లే ఆయన మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుంటే ఇల్లు అడిగారు కదా. ఎవరు? పత్తిపాటి పుల్లారావు కూడా ఇల్లు అడిగాడు, ఏమండి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు, సేవ్ అయ్యాడు, ఆసుపత్రి నుండి ఇల్లు పలకరిద్దామంటే ఆ దుర్మార్గుడిని పలకరించొద్దు, ఆ దుర్మార్గుడికి నాకు పడదు అని చెప్పి ఆ మాట ఆయనకి చేరవేస్తే మరింతగా కుంగిపోయి గత్యంతరం లేని పరిస్థితుల్లో నేను ఒకటి మనం చేస్తున్నా, కోడెల శివప్రసాద్ అనేటువంటి వ్యక్తి రాజకీయవేత్త
భయపడేవాడు కాదు, శత్రువులకు భయపడేవాడు కాదు, శత్రు రాజకీయ పక్షానికి భయపడేవాడు కాదు. కానీ నీకు భయపడ్డాడు. నీ తత్వం వలన, నీ నిరాదరణ వల్ల భయపడి ఆత్మహత్య చేసుకుంటే దాన్ని కూడా సొమ్ము చేసుకునే కార్యక్రమం. కోడెల శివప్రసాద్ మరణానికి చంద్రబాబు వైసీపీ కారణం అని మాట నిజమేనయ్యా, వైసీపీ కారణమే అనుకుందాం. కాసేపు వైసీపీ కారణమైతే ఎంత సింపతి వస్తుంది. మరి వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అమ్మాయికో టికెట్ ఇవ్వచ్చు కదా, ఎందుకు పక్కన పెట్టావు నాకు అర్థం కాలేదు. కక్ష ఇంకా పోలేదు నీకు. కోడెల శివప్రసాద్ మరణించినా కూడా కోడెల శివప్రసాద్ మీద కక్ష నీకు పోలేదు కాబట్టి వారి కుటుంబంలో ఎవరికి రాజకీయ భవిష్యత్తు లేకోకుండా అణిచివేయడానికి ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గుడివి, నీచుడివి. ఇది రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాలి, ముఖ్యంగా ఈ పలనాడు ప్రజలు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. ఇలా చీట్లే, ఇలా మోసం చేస్తాను. అంతేకాదు, మా శ్రీకృష్ణదేవరాయలు గారిని చేర్చుకుంటే ఏమన్నావు, ఆయన తులసి మొక్క అంట, మొన్నదాకా గంజాయి వనంలో ఉన్నాడు, ఇప్పుడు తులసి వనంలోకి వెళ్ళాడు. నువ్వు తులసి మొక్కవి, నీ తెలుగుదేశం పార్టీ తులసి మొక్క, మేము గంజాయి మొక్కం. నాకు అర్థం కాల. నేను ఒక్క విషయాన్ని చెప్పాలి ఇక్కడ. లావు శ్రీకృష్ణదేవరాయలు గారి కుటుంబం ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తుంది పార్లమెంట్కి వెళ్ళాలని. వాళ్ళ నాన్నగారు కూడా కంటెస్ట్ చేశాడు ఇంతకుముందు, నీకు గుర్తుండే ఉంటుంది, లక్ష్మీ పార్వతి పార్టీ తరఫున. వెళ్ళలేకపోయాడు. తెలుగుదేశం టికెట్ ట్రై చేశాడేమో తెలియదు. ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో దశాబ్దాల నుంచి పార్లమెంటుకు వెళ్ళాలని శ్రీకృష్ణదేవరాయలు గారి తండ్రి శ్రీకృష్ణదేవరాయలు గారు ప్రయత్నం చేస్తే ఆ ఛాన్స్ అంటూ వచ్చింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. లావు శ్రీకృష్ణదేవరాయలు గారు యంగ్స్టర్ పలనాడు నుంచి గుంటూరులో నిలబడతానని చెప్పి గుంటూరులో నిలబడినా పలనాడు తీసుకొచ్చి పలనాడులో గెలిపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అలా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో గెలిచి ఇవాళ తెలుగుదేశం వెళ్ళాడు. ఆయన ఇష్టం, నేనేం కాదన్నా. ఎందుకు వెళ్ళాడు అంటున్నా, దాని నేపథ్యం ఏమిటి అంటున్నా. ఇక్కడ 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాలు ఓసీకి ఇచ్చారు, ఒకటి కూడా రిజర్వేషన్ లేదు. ఈసారి ఇది బీసీకి ఇవ్వడం ధర్మంగా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు భావించి శ్రీకృష్ణదేవరాయలు గారు మీరు గుంటూరు వెళ్ళండి, ఇక్కడ బీసీకి ఇద్దాం, యాదవ్కి ఇద్దాం అని చెబితే అడ్జస్ట్ కాలేకపోయారే. అడ్జస్ట్ కాకుండా గుంటూరు వెళ్ళి పోటీ చేయి, దాని గుర్తు మీద లేదు నేను ఇక్కడే పోటీ చేస్తాను మొండుకేసి తగాదా పడి పార్టీ మారిన విశ్వాసఘాతకుడు శ్రీకృష్ణదేవరాయలు గారిని మనం చేస్తున్నాం. ఇవాళ మళ్ళీ రోజు పోటీ చేస్తున్నాం. ఇక బీసీల ఓటు అడిగే హక్కు ఆ విశ్వాసఘాతకుడైనటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారికి లేదు. రాసుకోమని సందర్భంగా మనం చూస్తున్నాం. అంతేకాదు, పాపం మా జంగా కృష్ణమూర్తి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు, రాజశేఖర్ గారు మరణించినప్పుడు జంగా కృష్ణమూర్తి గారు జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచాడు. టికెట్ ఇవ్వలేకపోయాం. గురజాల ఎమ్మెల్సీ ఇచ్చారు, వాళ్ళ అబ్బాయికి జడ్పీటీసీ ఇచ్చారు. ఎమ్మెల్సీతో ఆకోకుండా క్యాబినెట్ ర్యాంక్ కోసం ఇప్పించారు. ఇంతగా గౌరవించారు. అలా గౌరవించిన జంగా కృష్ణమూర్తి మనస్తత్వాన్ని కూడా విషపూరితం చేసి నువ్వు పార్టీ నుంచి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశావు. ఏదో జంగా కృష్ణమూర్తి గారు సీట్ ఇస్తారని, యాదవ సమాజానికి చెందిన వారికి సీట్ ఇస్తారని చెప్పారు. అది కూడా ముంచారు కదంటయ్యా శ్రీకృష్ణదేవరాయలు గారు. నీ మాట నమ్మి జంగా కృష్ణమూర్తి యాదవ సమాజానికి చెందినటువంటి వ్యక్తి కూడా మునిగిపోయేటటువంటి పరిస్థితి తీసుకొచ్చి నీకన్నా చీటర్స్ ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రైట్గా చెప్తారు, ఇలా మోసాలు చేయరనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఇలాంటి రాజకీయాలు, కుళ్ళు రాజకీయాలు చేసి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు అంటే తులసి మొక్క అంటే మేము గంధాయి మొక్కలు అంటాం. నేను మనం చేస్తున్నా. లావు శ్రీకృష్ణదేవరాయలు గారే కాదు, నా మీద పోటీ చేస్తున్న వ్యక్తి గురించి కూడా మాట్లాడు. చాలా సీనియర్ నాయకుడు, చాలా గొప్పవాడు. ఏం గొప్పవాడో నాకు అర్థం కాల. ఒకసారి తిరిగేమని నీ చరిత్ర, ఆయన చరిత్ర, వీళ్ళిద్దరు ఎట్లా తిట్టుకున్నారో తెలిసింది. ఈ పెద్ద మనిషి నా మీద పోటీ చేస్తున్నటువంటి వ్యక్తిని బుధమే చేసి చెప్తున్నాడు, చాలా పెద్ద మనిషి, చాలా సౌమ్యుడు, చాలా మంచివాడు, చాలా గొప్పవాడు అని. నిన్ను ఎట్లా తిట్టాడో గుర్తు మర్చిపోతావు. నీకే సిగ్గు శరమ లేదు. నీకు రాజకీయాలు అధికారం ఉంటే చాలు తప్ప నీకే సిగ్గు లేదు. నిన్ను వాడు వీడియోని తిట్టాడు, సమ్మగా ఉంది నీకు పక్కన చేసేటప్పటికి.
ఎవడు పోతే ఎవడు నమ్ముతాడు? నేను మనవి చేస్తున్నా. ఇవాళ నేను మీకు ఒక్కటే మనవి చేస్తున్నా, తెలుగుదేశం కార్యకర్తలకు కూడా మనవి చేస్తున్నా. ఈ శ్రీకృష్ణదేవరాయలు గారు కానీ, కన్నా లక్ష్మణ గారు కానీ, దే ఆర్ నాట్ తెలుగుదేశం ప్రోడక్ట్స్, దే ఆర్ ఆల్ కాంగ్రెస్ ప్రోడక్ట్స్. లావు శ్రీకృష్ణదేవరాయలు అయితే పచ్చిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రోడక్ట్. వీళ్ళు మీ దగ్గర ఉంటారు అనుకున్నారా? మళ్ళీ ఛాన్స్ వస్తే మళ్ళీ గొడవలు లేపేస్తారు. మాలాగా సిన్సియర్గా ఉండే మనుషులు కాదు. నాలాగాను, అనిల్ కుమార్ గారు లాగాను, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నిర్ణయాన్ని శిరసా వహించి పార్టీలో ఉండే వ్యక్తులు లాంటి వారు కాదు. ఈ పార్టీలో ఛాన్స్ దొరికితే ఆ పార్టీలోకి పోతారు. చూశాక చరిత్ర. అలాంటి దుర్మార్గుల్ని పక్కన పెట్టుకొని వాళ్ళు తులసి మొక్కలన్నా మేము గంధాయి మొక్కలు అంటాం. ఏం పోయేగాలం వచ్చినాయో చంద్రబాబు నాయుడు గారికి నాకు అర్థం కాదు. ఇలాంటి మాటలన్నీ మాట్లాడి ఏదో గందరగోళాన్ని సృష్టించాలనేటువంటి ప్రయత్నం, మునిగిపోతున్నటువంటి పడవని ఏదో ఒక విధంగా మునిగిపోవట్లేదని చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి ప్రయత్నాలు దయచేసి అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. నిన్న పల్నాడులో జరిగినటువంటి ఈ రా కదలిరా ఏ విధమైనటువంటి సందేశం ఇవ్వకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి. నేను అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాడు ఏమని? యూజ్ అండ్ త్రో అంటే జగన్మోహన్ రెడ్డి గారు. యూజ్ అండ్ త్రో అంటే గుర్తొచ్చేది ఎవరికి? ఈ రాష్ట్రంలో యూజ్ అండ్ త్రో చేసినటువంటి నాయకుడు ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు. అవసరానికి వాడుకుంటాడు, తర్వాత వదిలేస్తాడు. ఇది తెలిసినటువంటి సత్యం అందరికీ. ఎంతమందిని వాడుకుని వదిలేశావు? చివరికి ఎన్టీ రామారావు గారి కుటుంబాన్ని కూడా ఏదో బాలకృష్ణ ఏదో నీ బంధువు, నీ కొడుకు పిల్లనిచ్చాడు కాబట్టి ఉండగాడు, కానీ మీ తమ్ముడిని ఏం చేశావు? హరికృష్ణ ఏం చేశావు? నీ తోలుడిని ఏం చేశావు? వీళ్ళందరినీ వాడుకుని వదిలేసి, అధికారంలో వదిలేసి తొక్కేసినటువంటి యూజ్ అండ్ త్రో పాలసీ తెలిసినటువంటి వ్యక్తి భారత రాజకీయాల్లో ఎవరైనా ఉన్నారు అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకరి కాదని మనం చేస్తాం. అదేమంటే హూ కిల్డ్ బాబాయ్ అని అడుగుతా ఉన్నా. హూ కిల్డ్ కోడెల? చెప్పు సమాధానం. హూ కిల్డ్ కోడెల? కోడెల మరణానికి నువ్వే కారణం. హూ కిల్డ్ వంగవీటి మోహన్ రంగా? వంగవీటి మోహన్ రంగా మరణానికి నువ్వే కారణం. ఈ రాష్ట్రంలో అనేక విధ్వంసాలకు, అనేక హత్యలకు నీ అధికార దాహమే కారణం. నీ అధికార దాహం ఇవ్వడాల నుంచి హింసలు చేసి, మ్యానిపులేషన్ చేసి నిలబెట్టుకున్నావు. ఇంకా నీ ఆటలు చల్లనేటువంటి పరిస్థితులు వచ్చాయి. రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడే నీ ఆటలు చల్లలేదు, నువ్వు మరుగున పడిపోయావు. కానీ దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఆ గ్యాప్లో ఒక 5 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా చేయగలిగావు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్ట్రైట్ పాలిటిక్స్ ఆడేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కుళ్ళు కుతంత్రాలు లేకోకుండా ఆడేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మ్యానిపులేటర్ కాదు, ప్రజల ఆశీస్సులతో ముందుకెళ్లేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ప్రారంభమైన తర్వాత ఇంకా తెలుగుదేశం భూస్థాపితం కావడం ఖాయమనే విషయం అందరికీ అర్థమైంది. నీ ఆరిపోయే దీపానికి ఎరుగుకొని ఎంత చించుకున్నాడా నిన్న తన నోరంతా చించుకుని పెద్దగా అరుస్తా తమ్ముడు అంటాడు. ఏంటో మధ్య మధ్యలో తమ్ముడు అవునా కాదా? అధికారంలోకి వస్తామరా? అనుమానం అతనికి అధికారంలో రామని. నువ్వు అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదు. మా సిద్ధం సభలు చూస్తుంటేనే అర్థమవుతుంది రాష్ట్ర ప్రజలు ఎంత ప్రేమగా జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి అధికారంలోకి తీసుకురావాలని తాపత్రయపడుతున్నారో నీకు అర్థమైంది. కానీ ఏదో మసిమసి మారేడుగా చేసి నీ కేడర్ను మన్నించుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు. మా దగ్గర నుంచి వదిలేసిన వాళ్ళు, మా దగ్గర నుంచి మోసం చేసిపోయిన వాళ్ళు నీకు దిక్కయ్యారు తప్ప అసలు నీ క్యాండిడేట్లే లేనటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి. ఈ రాష్ట్రంలో మళ్ళా తిరిగి మీరు అధికారంలోకి రావడం అనేది జరగనటువంటి పని అని ఈ సందర్భంగా నేను చెప్తూ చాలా మాట్లాడుతున్నాడు. వైసీపీకి ఉండాలని పల్నాళ్ళు ఎలా కాపాడుతాడో చూస్తా. ఏమో కాపాడు చేసుకొని జమ్మని అధికారంలోకి వస్తే నువ్వు అధికారంలో రావు, అది వేరే విషయం. ఏదేదో పెద్ద పెద్ద భింకాలు పలికేటటువంటి పరిస్థితి ఆ పవన్ కళ్యాణ్కి నీకు పిచ్చెక్కినట్టుంది. ఏదో తగాదా కోరులాగా మాట్లాడుతూ ఉన్నారు. మీ టైం అయిపోయిందనే విషయాన్ని దయచేసి గమనించాలని ఈ సందర్భంగా మీ ద్వారా వారికి తెలియపరుస్తున్నాను. ఏమని? తాకట్టులో సచివాలయం జగన్ సర్కారు మరో రుణం. ఏం పోయేగానే వచ్చినాయా మీకు? అర్థం పర్థం ఉందా? పచ్చి అబద్ధాలు. ఆంధ్రజ్యోతి, ఈనాడు పచ్చి అబద్ధాలు, పచ్చి అబద్ధాలు రాసి ప్రజల్ని నమ్మించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక ప్రచారం, గోబెల్ ప్రచారం అంటారే
ఆంధ్రజ్యోతిలో రాయటం, ఈనాడు క్యారీ చేయటం, TV5 చెప్పటం, ఈనాడు చెప్పటం, చంద్రబాబు నాయుడు మాట్లాడటం. ఇదే అక్రమం, సెక్రటేరియట్ని తాకట్టు పెడతారా? ఏం పోయగలుగుతుంది? పచ్చి అబద్ధాలు రాస్తారు. సెక్రటేరియట్ని తాకట్టు పెట్టిన మాట అవాస్తవం. ఏదో మాట్లాడుతూ ఉన్నది. ఇలాంటి పిచ్చి రాతలు, పచ్చరాతలు, పచ్చి అబద్ధాల రాతలు రాసి ఏదో కొద్దిగా ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బురదలాలనేటువంటి తాపత్రయపడుతున్నటువంటి అంశమే తప్ప ఈ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి వీళ్ళిద్దరు రాధాకృష్ణ, రామోజీరావు అసలు పత్రికా విలువలే మర్చిపోయారు. ఏదో దప్పటి కేసు రాసేయటం, ప్రజలు నమ్మించాలనే ప్రయత్నం చేయటం. కానీ మీ 2 పత్రికలు, మీకున్న 3 టీవీలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అబద్ధాలు రాయడం, చంద్రబాబు నాయుడు గారు గొప్పోడు, వీరుడు, సూర్యుడు అని రాసి పైకి లేపటం, తద్వారా ప్రజల్ని మోసం చేయాలని మీరు అనుకుంటున్నారు. ఈ బండారం బయటపడిపోయింది, ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగాను, చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగాను ఈ పత్రికలు ఏమి రాసినా ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేదు. అప్పుడే వాస్తవం లేదు. రోడ్డు ప్రమాదం జరిగింది, 3 చనిపోయారు, అక్కడ రైలు టయానికి రాలేదు, ఇలాంటి వార్తలు అయితే నమ్ముతారు తప్ప రాజకీయ వార్తలు, వాళ్ళు రాసే రాజకీయ వార్తలు నమ్మేటటువంటి రోజులు పోయాయి, పోగొట్టుకున్నారు. పచ్చి అవాస్తవాలను ఈ విధంగా రాసి మీరు సొమ్ము చేసుకోవాలని ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఏమంటాడు? చంద్రబాబు మాకు వార్నింగ్ ఇవ్వటం, మా సంగతి తెలుస్తానంటాం, పల్నాడులో మీరు ఎలా జీవిస్తారో, పల్నాడులో మీరు ఎలా ఉంటారో, ఇలాంటి ఊసుబోని సొల్లు కబుర్లు చెప్పి బతకాలని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు. నేను మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారి కాలంలో కన్నా సరే అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు జరుగుతాయి, వ్యక్తిగతంగా కొన్ని కారణాల మడ్డలు జరిగినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. కానీ రాజకీయ కక్షలు ఎక్కడ జరగలేదు. చెదురుమదురుగా ఎక్కడ జరిగినా వాటిని సెపరేట్ చేసేటటువంటి పద్ధతుల్లో ఉన్నాం. శాంతి భద్రతలు పలనాడులో చంద్రబాబు నాయుడు గారి కాలం కన్నా చాలా బేషుగ్గా ఉన్నాయి. రాసుకోండి అన్ని పత్రికలు. కాబట్టి చర్చకు సిద్ధంగా ఉన్నానని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. చర్చ చేయడానికి కూడా చంద్రబాబుతో అయినా లేకపోతే ఎవరితో అయినా పలనాడులో చంద్రబాబు నాయుడు గారి కాలం కన్నా జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో శాంతి భద్రతలు మెరుగుగా ఉన్నాయి. ఇది వాస్తవం. లెక్కలు తీయమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఎక్కడ శాంతి భద్రతలకు భంగం కలగకోకుండా పరిపాలన చేయాలనేటువంటి దృఢ విశ్వాసంతో, దృఢ నమ్మకంతో దృఢమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందువల్లనే 7కు 7 గెలిపించారు. మళ్ళా మనవి చేస్తున్నా, 7కు 7 గెలుస్తాం, విశ్వాసఘాతకుల్ని ఓడిస్తాం. పలనాడులో తిరుగులేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చరిత్రను సృష్టించే విధంగా మళ్ళా మెజార్టీని కూడా పెంచి చూపించే విధంగా ప్రజలు సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఉండే డప్పాలు కొట్టడం లేదు, సొల్లు కబుర్లు చెప్పడం తప్ప మరొకటి లేదు. నేను అడుగుతా ఉన్నా, అసలు పవన్ కళ్యాణ్ సంగతి దేవుడు ఎరుగు. ఆ లోకేష్ ఏమైపోయాడు? ఆయన కనపడుతున్నాడు మీకు? లోకేష్ కనపట్లా. లోకేష్ ఉంటే శ్రీమద్ రామాయణం పోయిందో అనుకున్నారేమో. మరి లోకేష్ బయటికి రానియట్లేదు. అప్పుడు ఎందుకనో లోపల పెట్టారు. మరి అన్ని మైళ్ళు పాదయాత్ర చేశాడు, చాలా గొప్పోడు, చాలా బ్రహ్మాండంగా తయారయ్యాడు అన్నారు. ఏమైపోయినా నాకు అర్థం కాల. సో ఇవన్నీ మ్యానిపులేషన్ పాలిటిక్స్, నాట్ ఏ స్ట్రైట్ పాలిటిక్స్. జగన్మోహన్ రెడ్డి గారికి స్ట్రైట్ పాలిటిక్స్, నాట్ మ్యానిపులేషన్. ఏది మనసులో ఉంటే అది చెప్తాడు, చెప్పింది చేస్తాడు, చేసి నిరూపించుకున్నాడు. మేనిఫెస్టోని 99% పూర్తి చేసి ప్రజలను ఓటడుగుతున్నటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. మేనిఫెస్టోని దగ్గర పెట్టుకుని తిరిగేటటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోని బుట్టదాఖలు చేశాడు, కనపడకుండా చేశాడు. ఎవరిని అడుగుతాడని భయం వేసి. అలాంటి దుర్మార్గమైన రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి. ఆ దుర్మార్గ రాజకీయాలకు కాలం చెల్లింది. చంద్రబాబు కాలం చెల్లింది, పవన్ కళ్యాణ్ కాలం చెల్లింది. మొత్తం టోటల్గా అపోజిషన్స్ ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం, జనసేన 2 కలిసినా కూడా వారి కాలం చెల్లినటువంటి పార్టీలుగానే ప్రజలు భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా అత్యద్భుతమైన 175 సీట్లు గెలుచుకొని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నాడనే విషయం అందరికీ అర్థమవుతూనే ఉంది. ఈ సిద్ధం తర్వాత, 4వ సిద్ధం తర్వాత అద్భుతంగా అర్థమైపోతుంది. దానిలో ఏ విధమైన సందేహం లేదు. 1వ సిద్ధం
రెండవ సిద్ధం, మూడవ సిద్ధం, రేపు 10వ తారీఖున 4వ సిద్ధం జరిగిన తర్వాత శ్రీమద్ బ్రహ్మారమణ గోవిందో తెలుగుదేశం పోటీ చేసేటటువంటి నైతిక అర్హత కోల్పోయేటటువంటి పరిస్థితి వస్తుంది. అభ్యర్థులు పారిపోతారు.